ఈ అరటిలో ఇది ఆకు వెనకాల తిప్పి చూస్తే మనకు తెల్లగా ఆకు అనంతా స్ప్రెడ్ అయి ఉంది. దీన్ని మనము తెల్లదోమ అని మరియు కొన్ని సైడ్లో దూదర అలాగే నల్లి వల్ల కూడా ఇలా అవుతుంది. దీనిని మనము నివారించుకోవడానికి స్పైరోమిసిన్ అనే మందుని వీటన్నిటికీ 1.5 లెక్కన కలుపుకొని స్ప్రే చేసుకుంటే ఈ తెల్లదోమ నల్లి అన్నింటినీ నివారించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్. అరటి నాటిన రైతు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయము, ఈ ఫస్ట్ పంట రెండో పంటల్లో అధికంగా ఈ నల్లి అనేది డ్యామేజ్ చేస్తుందండి. ఇది గమనించుకోవాలి. ఆకు వెనక భాగాన్ని తిప్పి చూస్తే ఇలా ఆకు మొత్తాన్ని నల్లి డ్యామేజ్ చేస్తుంది. దీనివల్ల మనకి గెల సరిగ్గా వేయలేకపోవడము, ఆకులన్నీ లేకుండా పోవడం వల్ల మనకి వేసిన గెలలు సైజులు సరిగ్గా రాకోకుండా గెల మాగడము, అలాగే సరైన క్వాలిటీ లేని కాయలు రావడము జరుగుతుంది. దీన్ని నివారించుకోవడం ముఖ్యంగా తెలుసు. ఇలాంటి మరిన్ని బనానాకు సంబంధించిన విషయాల కోసం మా మణికంఠ ఫర్టిలైజర్ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన రైతుకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్. అరటి పెట్టిన రైతులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పిలకలు నాటిన 3 నుండి 4 నెలల లోపల ఇక్కడ మారు పిలకలు అనేటివి చూస్తున్నారు కదా, అలా మారు పిలకలు అనేది వస్తాయి. ఈ మారు పిలకలు మనము పోవడం వల్ల చెట్టు పెరుగుదల మరియు గ్రోతింగ్ లాంటివి తగ్గుతాయి. ఎందుకంటే మనం పెట్టే ఫుడ్ అంతా ఇవే తీసుకుంటాయి. కాబట్టి మనము ఈ మారు పిలకని నీట్గా అడుగు వరకు కోసేసుకొని మనము నీట్గా చేసుకున్న తర్వాత మనం స్ప్రేయింగ్ ద్వారా ఈ ఆకుల వెనకాల ఏదైనా నల్లి, దోమ, అలాగే సిగటోక మందులు కొట్టుకొని ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి చెట్టు పెరుగుదల కానీ మొద్దు ఊడడం కానీ మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీకు రైతుకు సంబంధించిన ఇలాంటి వీడియోల కోసము మా మణికంఠ ఫర్టిలైజర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మొదటిసారి అరటి నాటిన రైతులు తెలుసుకోవాల్సింది, మనము 4 నెలల తర్వాత పుట్టు పిలక అనేది వస్తూ ఉంటుంది. ఈ పిలకను మనం కోసి ఈ విధంగా 4 సార్లకు ఒకసాట వేసుకోవడం వల్ల మనకు ఈ దోమలు మరియు వేరే క్రిమి కీటకాలు లేకపోకుండా, మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధించుకోవచ్చు. ఇలా చెత్త ఎక్కడ పడితే ఎక్కడ వేయడం వల్ల దోమ అధికంగా వ్యాపించి మనకి కాయల మీద మచ్చలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఈ విధంగా